వెల్కమ్ అందరికి. టుడే మనం లాకస్ లో థర్డ్ మోడల్ నేర్చుకుందాం. నేను చెప్పాను కదా లాకస్ లో మొత్తం 8 మోడల్స్. ఓకేనా? 8 మోడల్స్ 10 క్వశ్చన్స్ అని చెప్పాను కదా. నేను ఆల్రెడీ 2 క్వశ్చన్స్ పెట్టేశాను వీడియోస్. ఒకసారి ప్రీవియస్ లో ఒకసారి చూడండి అమ్మా. నెక్స్ట్ ఇది థర్డ్ మోడల్ అనమాట. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన పాయింట్స్ ఏంటి మనకి? ఏ 1,2, బి ఎంత ఇచ్చారమ్మా? 2, -3, సి ఎంత ఇచ్చారు? -2, 3. ఇది ప్రూవ్ దట్ క్వశ్చన్ అనమాట. ఓకేనా? ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి? PA² ప్లస్ PB² ఈక్వల్స్ టు 2PC² ఇచ్చారు. మనం ఇది సాల్వ్ చేస్తే ఆన్సర్ 7x - 7y + 4 రావాలన్నమాట. వస్తే ఈక్వేషన్ ప్రూవ్ అయినట్టు, షో దట్ అనేది. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. మనం PA² చేద్దాం. ఫస్ట్ PA ఎలా చేయాలమ్మా? ఫస్ట్ PA² చేద్దాం, తర్వాత PB² చేద్దాం, తర్వాత PC² చేద్దాం. అప్పుడు ఈక్వేషన్లో వేద్దాం. PAకి ఏంటమ్మా ఫార్ములా? ఫార్ములా డిస్టెన్స్ ఫార్ములా x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ అనేది మనకి PA డిస్టెన్స్ ఫార్ములా. బట్ ఇందులో PA² ఏమవుతుందమ్మా? PA² అంటే స్క్వేర్ రూట్ ఆఫ్, ఇప్పుడు PA ఏ అంటే 1,2 ఇచ్చారు మనకి. సో P ఏంటమ్మా? x, y మనం తీసుకోవాలి లోకస్ పాయింట్. ఓకేనా? సో ఇది x1 y1 x2 y2 సబ్స్టిట్యూట్ చేసేయడమే. x2 ఎంతమ్మా? 1, x1 ఎంత? x1 - x హోల్ స్క్వేర్ ప్లస్ y2 ఎంత? 2, y1 ఎంత? y హోల్ స్క్వేర్. ఓకేనా? మనకు కావాల్సింది ఏంటి? PA కాదు, PA² కదా కావాలి. అంటే ఇది హోల్ స్క్వేర్, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్. ఓకేనా? మిగిలింది ఏంటి? 1 - x హోల్ స్క్వేర్ ప్లస్ 2 - y హోల్ స్క్వేర్. ఓకేనమ్మా? ఇది మనం A - B హోల్ స్క్వేర్ ఫార్మేట్లో పెడతాం. A - B హోల్ స్క్వేర్ మనకు తెలుసు కదా. A - B హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటమ్మా? A - B హోల్ స్క్వేర్ ఫార్ములా A² ప్లస్ B² - 2AB. స్ప్లిట్ చేద్దాం. A² అంటే 1² B² అంటే x² మైనస్ 2AB అంటే 2 × 1 × x 2 × 1 × x 2 1 2 x 2x వచ్చింది కదా, 2x. సో 2 - y హోల్ స్క్వేర్. సో ఇప్పుడు మనం 2 - y హోల్ స్క్వేర్ని స్ప్లిట్ చేద్దాం. ఇది A, ఇది B. 2² A² అంటే 2² కదా, 4 ప్లస్ B² అంటే y² కదా, y² మైనస్ 2AB 2 × 2 × y 2 × 2 4 4 × y అంటే 2 × 2 × y 2 2 4 y 4y. ఓకేమా? 4y. ఇప్పుడు మనం x² y² వేద్దాం. ఇక్కడ ఫస్ట్ x², తర్వాత y², తర్వాత xలు 2x, తర్వాత yలు 4y, తర్వాత నెంబర్స్ 4 + 1 5. ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. ఇదేంటి? దీనికి PA² వాల్యూ. ఓకేనా? నెక్స్ట్ మనం PB² చేద్దాం, తర్వాత PC² చేసి PC²కి × 2 చేద్దాం. అప్పుడు ఈ ఈక్వేషన్ అంతటిని ఒక దగ్గర వేస్తే మనకి ఇది వచ్చేస్తుంది. ఓకేనమ్మా? ఓకే. మనం PA² చేసాం కదా, ఇప్పుడు PB² చేయాలి. PB మళ్ళీ సేమ్ డిస్టెన్స్ ఫార్ములా x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఓకేమా? P ఎంత? x, y లోకస్ పాయింట్ అది. B ఎంత? 2, -3. ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2. సింప్లీ సబ్స్టిట్యూట్ చేసేయడమే. x2 అంటే 2, x1 అంటే x హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే -3 మైనస్ y1 అంటే y హోల్ స్క్వేర్. మనకి ఏం కావాలి? PB కాదు, PB² కావాలి. అంటే దీనికి హోల్ స్క్వేర్ అనమాట. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా? 2 - x హోల్ స్క్వేర్ ప్లస్ -3 - y హోల్ స్క్వేర్. స్ప్లిట్ చేద్దాం. A - B హోల్ స్క్వేర్ ఫార్మేట్లో ఉంది. సేమ్ A² ప్లస్ B² మైనస్ 2AB అంటే ఇది A, ఇది B. చూడండి జాగ్రత్తగా, స్ప్లిట్టింగే కరెక్ట్గా చేయాలి. A² అంటే A ప్లస్లో 2 ఉంది కదా, 2² అంటే 4 ప్లస్ఏ కదమ్మా ఇక్కడ, ప్లస్ B² అంటే x² మైనస్ 2AB అంటే 2 × A ఎంత? 2, B ఎంత? x 2 2 4 4x అంత 4x. సో 4x. క్లియర్ అమ్మా? ఇది క్లారిటీగా నేర్చుకోండి. ఇది తర్వాత -3 ఇది A, ఇది B. -3² చూడండి, -3² అంటే -3 × -3 అనే కదా అర్థం. -(-) ప్లస్ 3 3 = 9. ఓకేనా? ఏమొచ్చింది? -9 వచ్చింది, అదే +9 వచ్చింది. 9 ప్లస్ B² అంటే y² మైనస్ 2AB అంటే 2 × A అంటే -3, B అంటే y అంటే 2 3 = 6. మైనస్ ఉంది కదా, -6y. ఆల్రెడీ మైనస్ ఉంది, ఇక్కడ -6y వచ్చింది. ఓకేనా? ఓకే. ఇప్పుడు 4 + x²
మైనస్ 4x ప్లస్ 9 ప్లస్ వై స్క్వేర్. ఏం చెప్పాను ఇలా? ఇప్పుడు ఇది మైనస్ అని అర్థం, ఇంటూ అని అర్థం కదా, ఇంటూ మైనస్ ప్లస్ 6y. ఓకే, ఇప్పుడు ఎక్స్ స్క్వేర్లు వై స్క్వేర్లు ఒక దగ్గర అర్థం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, తర్వాత ఏముంది ఎక్స్ మైనస్ 4x, తర్వాత ఏముంది వై ప్లస్ 4y, 9 4 13 కదమ్మా, 13. ఇదేంటిది? పీబీ స్క్వేర్ వాల్యూ. పీబీ స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 6y ప్లస్ 13 వచ్చింది. ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. మనం ఫస్ట్ పిఏ స్క్వేర్ చేసాం, తర్వాత పీబీ స్క్వేర్ చేసాం, తర్వాత ఇప్పుడు పీసీ స్క్వేర్ చేద్దాం. ఓకేనా? పిఏ స్క్వేర్ చేసి ఫస్ట్ ఈక్వేషన్ అనుకున్నాం, పీబీ స్క్వేర్ చేసి సెకండ్ ఈక్వేషన్ అనుకున్నాం, పీసీ స్క్వేర్ చేసి థర్డ్ ఈక్వేషన్ అనుకుంటాం. అప్పుడు 1 + 2 = 3, 1 + 2 = 3 చేస్తాం. ఓకేనా? అప్పుడు మనకి ఇది వచ్చేస్తుంది. ప్రూవ్ దట్. ఇప్పుడు మనం పీసీ స్క్వేర్ చేద్దాం. పీసీ చేద్దాం. సేమ్ అంతే, x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. చెప్పండి, పి ఎంత? ఎక్స్ కామా వై. సి ఎంత? -2, 3. మనం ఏం చెప్పాను? ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2. సో మనం ఇప్పుడు పీసీ కాదు, మనకు కావాల్సింది ఏంటి? పీసీ స్క్వేర్. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ x2 ఎంతమ్మా? -2 మైనస్ x1 ఎంత? x హోల్ స్క్వేర్ ప్లస్ y2 ఎంత? 3, y1 ఎంత? y హోల్ స్క్వేర్. ఇక్కడ స్క్వేర్ చేసాం కాబట్టి దీన్ని కూడా మనం స్క్వేర్ చేయాలి. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్. ఉన్నదేంటి? -2 మైనస్. సో ఇప్పుడు మనం -2 మైనస్ x హోల్ స్క్వేర్ ప్లస్ 3 మైనస్ y హోల్ స్క్వేర్ సాల్వ్ చేయాలి. a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా చూడండి, ఇది కూడా a b మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా. a మైనస్ b హోల్ స్క్వేర్ ఎంత? a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. a స్క్వేర్ అంటే -2 స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే x స్క్వేర్ మైనస్ 2ab. 2 ఇంటూ a అంతే -2, b అంత x. 2 ఇంటూ 2 4x, మరి మైనస్ ఉంది కదా, సో మైనస్ 4x ప్లస్ ఇది a స్క్వేర్ 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ y స్క్వేర్ మైనస్ 2ab. 2 ఇంటూ a అంత 3, b y 2 3 జా 6y, సో 6y. ఓకేనా? 2 స్క్వేర్ ఇందాక చెప్పాను, మైనస్ని స్క్వేర్ చేస్తే ప్లస్ అయిపోద్ది. 2 స్క్వేర్ 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్. మైనస్ ఇంటూ మైనస్ ఇలా ఉంటే ఇది ఇంటూ అని అర్థం. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4x ప్లస్ 9 ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6y. ఆర్డర్లో వేద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 6y, 9 ప్లస్ 4 13. పీసీ స్క్వేర్ వాల్యూ అండి, బట్ మనకి ఏం కావాలి? 2 పీసీ స్క్వేర్ కావాలి. సో మనం ఈ వాల్యూని దేంతో మల్టిప్లై చేయాలి? 2తో మల్టిప్లై చేస్తే 2 పీసీ స్క్వేర్ వస్తుంది. సో మొత్తాన్ని 2తో మల్టిప్లై చేయాలి. 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 6y ప్లస్ 13. ఒక్కొక్కటి చేద్దాం. 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 2x స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ వై స్క్వేర్ 2y స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 4 8x మైనస్ 2 6 12y ప్లస్ 13 2 26. ఇది థర్డ్ ఈక్వేషన్. ఓకేమా? ఫస్ట్ మనం పిఏ స్క్వేర్ చేసి దాని ఫస్ట్ ఈక్వేషన్ అనుకున్నాం, పీబీ స్క్వేర్ చేసి సెకండ్ ఈక్వేషన్ అనుకున్నాం, ఇప్పుడు 2pc స్క్వేర్ చేసి థర్డ్ ఈక్వేషన్ అనుకుంటాం. సింప్లీ ఇది ఫస్ట్ ఈక్వేషన్ ప్లస్ ఇది సెకండ్ ఈక్వేషన్ ఈక్వల్స్ టు థర్డ్ ఈక్వేషన్. 1 + 2 = 3 చేస్తే ఇది వస్తుంది. అది మనం ప్రూవ్ చేయాలి. ఓకేనా అండి? ఇక్కడ వరకు పిఏ స్క్వేర్, ఇది పీబీ స్క్వేర్, ఇది 2pc స్క్వేర్. ఓకేనా? అలా వేసా, అరేంజ్ చేసా. ఇప్పుడు మనం పిఏ స్క్వేర్ పీబీ స్క్వేర్ని యాడ్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ 2x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ 2y స్క్వేర్. ఇప్పుడు ఎక్స్లు -2x మైనస్ 4x. చూడండి, -2x మైనస్ 4x, మైనస్ మైనస్ ఉంటే ప్లస్ చేయాలి. 2 4 యాడ్ చేస్తే 6x మైనస్ 6x. తర్వాత -4y ప్లస్ 6y, -4y ప్లస్ 6y. ఒక మైనస్ ఒక ప్లస్ ఉంటే మైనస్ చేయాలి. 6 నుంచి 4 తీస్తే 2, బిగ్ నెంబర్ ముందు ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, సో ప్లస్ 2y. తర్వాత నెంబర్స్ 5 + 13 ఎంతమ్మా? 18. ఓకేనా? ఇప్పుడు ఇది ఈ రెండింటిని యాడ్ చేసిన వాల్యూ ఇది కదా, సో ఇది యాస్టీస్గా వేసేద్దాం. 2x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ ప్లస్ 8x మైనస్ 12y
ప్లస్ 26 చూద్దాం. ఈక్వల్ అవతల ఉన్నవి క్యాన్సిల్ అయిపోతాయి కదా. ప్లస్ 2x² క్యాన్సిల్, ప్లస్ 2y² క్యాన్సిల్, మైనస్ 6x ప్లస్ 8x. ఇక్కడ మైనస్ 6x కదా ఉంది, ఈ ప్లస్ 8x ఇటు వచ్చేస్తే మైనస్ 8x. ఇది ప్లస్ 2y ఉంది ఇక్కడ, ఈ మైనస్ 12y ఇటు వచ్చేస్తే ప్లస్ 12y. ఇక్కడ ప్లస్ 18 ఉంది ఇటు సైడ్ 26 ప్లస్ 26 అటు వచ్చేస్తే మైనస్ 26 ఈక్వల్స్ టు 0. చేద్దాం. మైనస్ 6 మైనస్ 8 ఏం చేయాలి, ప్లస్ చేయాలి. 6కి 8 కలిపితే 14, బిగ్ నెంబర్ మీద మైనస్ ఉంది కాబట్టి మైనస్. సో మైనస్ ఉంటే ప్లస్ చేయాలి. 6కి 8 కలిపితే 14x. ఏ 14x, మైనస్ 14x ప్లస్ 12కి 2 కలిపితే 14y ప్లస్ 18 మైనస్ 26 ఎంత అవుతుంది అంటమ్మా 8 మైనస్ 8 ఈక్వల్స్ టు 0. ఎప్పుడు ఫస్ట్ ఇక్కడ మనకి ఈ ఈక్వేషన్ కదా మనం తెప్పించాలి అంటే ఇప్పుడు మనం మైనస్ని కామన్ తీసేద్దాం, మైనస్ని కామన్ తీద్దాం, 2ని కామన్ తీద్దాం. తీస్తే మైనస్ కామన్ తీసాం కాబట్టి ఇది ప్లస్ అయిపోద్ది, 2 కామన్ తీసాం కాబట్టి 7 అవుతుంది, 7x. మైనస్ కామన్ తీసాం కాబట్టి ప్లస్ కాస్త మైనస్ అయిపోతుంది, 2 7s 14y. మైనస్ కామన్ తీసాం కాబట్టి మైనస్ ప్లస్ అయిపోద్ది, 2 4s 8 ఈక్వల్స్ టు 0. ఈ మైనస్ 2 ఈక్వల్ అవతలకు వచ్చేస్తే 0 అయిపోతుంది, 0 టు ఎనీథింగ్ 0. సో మిగిలింది ఏంటి, 7x మైనస్ 7y ప్లస్ 4 ఈక్వల్స్ టు 0. సో 7x మైనస్ 7y ప్లస్ 4 వచ్చింది కదమ్మా, హెన్స్ ప్రూవ్ అయిపోయింది. షో దట్ అన్నాడు కదమ్మా, ఇది ప్రూవ్ చేయమన్నాడు, మనం ప్రూవ్ చేస్తాం. ఓకేనా. ఇది లోకస్లోని థర్డ్ మోడల్ అమ్మ, చాలా ఇంపార్టెంట్, 4 మార్క్స్కి వస్తుంది. ఇంటర్మీడియట్ వాళ్ళందరూ ఈ సమ్ని ఇదే మెథడ్లో చేయండి, ఈ మెథడ్లో చేయండి. అప్పుడు మనకి ఏంటంటే ఈ ఈక్వేషన్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట, పెద్దగా, అంటే 2 పేజెస్ పడుతుంది ఒక సమ్ చేయడానికి. అప్పుడు మనకు కూడా బుక్లెట్ నిన్నట్టు ఉంటుంది, కొంచెం వెయిట్ ఉండాలి బుక్లెట్, అప్పుడే మనకి కరెక్షన్ చేసిన వాళ్ళకి కూడా బాగుంటుంది అనమాట. అప్పుడు మనకు అవుట్ ఆఫ్ పడే అవకాశాలు ఉన్నాయి, 4కి 4 వేసిస్తారు. అప్పుడు మనకి షార్ట్ కట్స్లో వెళ్ళకండి, బ్రీఫ్గా చేయండి. ఫస్ట్ పిఎస్ స్క్వేర్ చేయండి, తర్వాత పీబీ స్క్వేర్ చేయండి, తర్వాత పీసీ స్క్వేర్ చేసి ఇంటూ 2 చేయండి. ఈ మూడింటిని ఒక ఈక్వేషన్లో రాయండి. అప్పుడు క్యాన్సిల్ చేసేస్తే మనకి ఈక్వేషన్లో ఆన్సర్ వస్తుంది. ఓకేమా. ఇంకా ఇలాంటి వీడియోలు అన్నీ నేను లోకస్, తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్, స్ట్రైట్ లైన్స్. ఓకేమా, థ్యాంక్ యూ.